హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. కేతిరెడ్డి వ్లాగ్స్. ఈరోజు బొంగులతోటి గారెలు చేస్తున్నాను. చూద్దాం ఫ్రెండ్స్ ఎలా ఉంటుందో. బొంగులతో గారెలు, దీనికి సంబంధించిన ఐటమ్స్ అండి. బొంగులు, ఉల్లిగడ్డలు, పచ్చిమిర్చి, పుదీనా అండ్ అల్లం, కరివేపాకు, సాల్ట్, కొత్తిమీర, బియ్యం పిండి, జీలకర్ర, నూనె సరిపోయింది. ఫస్ట్ కొంచెం బొంగుల్ని వాటర్ వేసుకొని ఇట్లా తడపాలండి. ఇవి బొంగులు మనం కడిగి మంచిగా ఇట్లా మెత్తగా చేసి పెట్టుకున్నాం కదండి. దీంట్లోకి 1 కప్పు బియ్యం పిండి, 1 కప్పు ఆనియన్స్ అండి, 1 కప్పు కొత్తిమీర, 1 కప్పు పుదీనా, 1/2 కప్పు పచ్చిమిర్చి సన్నగా తరుక్కున్నాయి, జీలకర్ర తగినంత, అల్లం వెల్లిపాయ పేస్ట్ 1 స్పూన్, సాల్ట్ మనకు రుచికి తగినంత. కలపాలండి మొత్తం. ఇది బైండింగ్ అయిందాక మొత్తం ఇట్లా కలుపుకోవాలి. ఒకవేళ ఏమన్నా అనిపిస్తే కొంచెం 1 చుక్క వాటర్ వేసుకుంటే కూడా మనకు షేప్ వచ్చేస్తుంది. స్టవ్ పెట్టుకుందండి, బాండీ పెట్టుకుంటాము. ఇలా ఉండ తీసుకొని మనం ఇలా నీట్గా అనుకొని ఇక్కడ ఇలా ఒత్తేసుకోవడం అండి. గారె మనం మినపగారె ఎలా చేస్తామో సేమ్ అంతే అండి. మధ్యలో ఇష్టం ఉంటే హోల్ పెట్టుకోండి. నూనె బాగా కాలిందండి. ఒకసారి దీంట్లో అన్నీ కూడా మనం ఇలానే వేసుకోవాలండి. మనకంత సైజు పెద్దగా వద్దనుకుంటే కూడా మనం చాలా చిన్నగా కూడా చేసుకోవచ్చండి. చిట్టి గారెలాగా కూడా. ఇది చిన్న సైజు అండి, చాలా చిట్టి గారెలాగా మనం ఇట్లా ఎంత చిన్నగా కావాలనుకుంటే మనం అంత చిన్నగా కూడా ఈ సైజు కూడా చేసుకోవచ్చు అండి. మనం ఇక్కడ ఇవి కాలింగ్ అండి. ఒక సైడ్, ఇంకో సైడ్ టర్న్ చేస్తున్నాండి. చూడండి ఎంత మంచిగా వస్తున్నాయి. ఇట్లా ఇట్లా మనం కలుపుతూ ఉంటే కూడా మంచిగా కాలుతూ ఉంటాయండి. ఇవి అయినాయండి. ఇవి చిట్టి చిట్టి గారెలు, చిన్న చిన్నవి ఎలా ఉన్నాయో చూడండి. ఫ్రెండ్స్, బొంగులతో వడలు చాలా క్రిస్పీగా చాలా మంచిగా వచ్చినాయి. చూడండి, ఇది చిట్టి గారె. ఇది చాలా కొంచెం పెద్ద సైజులో వేసుకున్నా అండి నేను. మీకు ఎలా నచ్చితే అలా వేసుకోండి. షేప్ దేముంది, ఎలా అయినా ఏంది. బొంగులు అనేవి లో క్యాలరీస్ మనకి. ఇవి తింటే చాలా బాగుంటాయండి, టేస్ట్ కూడా ఉంటాయి. నేను టేస్ట్ చేస్తున్నాను. ఒకటి పల్లీ చట్నీ, కొబ్బరి కలిపిందండి, ఒకటేమో టమాటా చట్నీ అండి. మీకు ఏ చట్నీ నచ్చితే అది చేసుకుని తినొచ్చండి. నేను పల్లీ చట్నీతో తింటున్నాను. చూడండి ఎలా సౌండ్ వస్తుందో, క్రంచీ క్రంచీగా ఉంది. చాలా బాగుందండి టేస్ట్ అయితే. అన్నీ కరెక్ట్గా సరిపోయినాయండి. ఓకే, ఇదైతే నాకు బాగా నచ్చిందండి. రెసిపీ మీకు కూడా నచ్చుతుందని అనుకుంటున్నాను. బై బై అండి. మళ్ళీ వచ్చే నెక్స్ట్ ఎపిసోడ్ రెసిపీతో కలుద్దాం. ఓకే అండి, థ్యాంక్ యూ.